బాధ్యతతో చెప్తున్నాను అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వము మీరు విద్యుత్ సంస్కరణలు చేయండి, 5 ఏళ్ల పాటు ఏటా 0.5% FRBM అదనంగా ఇస్తామన్నారు. అంటే 30,000 కోట్లు తెచ్చుకునే అవకాశం ఉంది. మన పక్కన కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో విద్యుత్ సంస్కరణ అమలు చేశారు, ఆంధ్రప్రదేశ్లో చేశారు, దేశంలో అనేక రాష్ట్రాల్లో విద్యుత్ సంస్కరణలు అమలు చేసి వాళ్ళు 30,000 కోట్లు తెచ్చుకున్నారు. ఇదే సభలో సభానాయకుడిగా ఉన్న కేసీఆర్ గారు నా గొంతులో ప్రాణం ఉండంగా విద్యుత్ సంస్కరణలు అమలు చేయను, ఆ 30,000 కోట్లు మాకు అవసరం లేదు, ఒక పని తక్కువ చేసుకున్నా సరే విద్యుత్ సంస్థలను ప్రైవేట్ పరం చేయము, మీటర్లు పెట్టము అని సభానాయకుడిగా చెప్పారు. నిజంగా అప్పు పుడితే మేము తెచ్చుకోవచ్చు అనుకుంటే ఆ 30,000 కోట్లు తెచ్చుకొని ఉండేవాళ్ళం కదా. మేము ఆ రోజు ఆ అవకాశం ఉన్నా కూడా దాన్ని వినియోగించుకోలేదంటే మా బాధ్యత ఈ రాష్ట్రం పట్ల, భవిష్యత్ తరాల పట్ల ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించామో. ఈ సభలో నిటారుగా నిలబడి నోరు తెరిస్తే సత్యదూరమైన అంశాలను ప్రస్తావించి మేమేదో కేంద్ర ప్రభుత్వంతో నిటారుగా నిలబడి కొట్లాడినాం, మీటర్లు పెట్టమంటే మేము పెట్టనన్నాం, 30,000 కోట్ల రూపాయలు వచ్చేది ఉన్నా, అప్పులు తీసుకునే అవకాశం ఉన్నా మేము తిరస్కరించినాం అని చాలాసేపు ఉపన్యాసం ఇచ్చిండు అధ్యక్ష. ఎంత అబద్ధం అంటే, ఎవరో ఒక కాగితం తెచ్చేయగానే తొందరపడి మాట్లాడితే అది వారి గౌరవాన్ని తగ్గిస్తుంది, ఆ కుర్చీ గౌరవాన్ని తగ్గిస్తుంది. నేను వారితో ఏం కోరుతున్నా అంటే మీరు 1-2 సార్లు చెక్ చేసుకొని మాట్లాడితే ఈ సభ హుందాతనము, మీ హుందాతనం కూడా పెరుగుతుంది. నేను ఐ వుడ్ లైక్ టు సెట్ ద రికార్డ్ అధ్యక్ష. వారిచ్చిన పేపర్ ఇది అధ్యక్ష. నేనేం చెప్పినా ఉదయం మాట్లాడేటప్పుడు ఉదయ్ పథకములో కేంద్ర ప్రభుత్వము బలవంతంగా 9,000 కోట్ల అప్పు మన మీద రుద్దింది అని ఉదయం చెప్పాను. చెప్తే ముఖ్యమంత్రి గారి కాగితం తెచ్చి, ఇది ఉదయ్దే, తెచ్చి వీళ్ళు ఏం చదివిండ్రు, మీరు అన్ని మీటర్లు పెట్టుండ్రు, మీరు సంతకాలు పెట్టిండ్రు, పలానా ఆయన పెట్టిండు, ఈయన పెట్టిండు, ఆయన పెట్టిండు అని చాలా సుదీర్ఘంగా చెప్పారు. నేనేం చెప్పింది ఏంటిది, కేంద్ర ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయల అప్పు మాకు ఇస్తామన్నా బోరు బావుల కాడ మీటర్లు పెట్టము, మేము విద్యుత్ సంస్కరణలను ఒప్పుకోము అని సభానాయకుడిగా కేసీఆర్ గారు ఇక్కడ ఉండి చెప్పారు అని నేను చెప్పిన. దాని మీద లేచి ముఖ్యమంత్రి గారు ఈ కాగితం నాకు పంపారు. నేను ఇచ్చే కాగితం కూడా మీ ద్వారా మళ్ళీ వారికి పంపుతా. ఇందులో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన కాగితంలో ఇది ఎప్పుడు ఉంది అధ్యక్ష, జనవరి 4, 2017. ఈ కాగితంలో ఎంత స్పష్టంగా ఉందంటే, ఇన్స్టలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్స్యూమర్స్ అదర్ దాన్ అగ్రికల్చర్ కన్స్యూమర్స్, వ్యవసాయ బోరు బావులకు కాకుండా ఇది మీటర్లు, పాత మీటర్లు ఉన్న చోట కొత్త మీటర్ పెట్టడం, రిప్లేసే తప్ప స్మార్ట్ మీటర్ తప్ప అసలు కొత్తగా మీటర్లు పెట్టే ముచ్చటనే ఇలా లేదు. ఇక నేను చెప్పిన కాగితం ఇది ఎప్పుడు వచ్చిందంటే 9th June 2021. 9th June 2021 కేంద్ర ప్రభుత్వం మనకు పంపిన కాగితం ఇది అధ్యక్ష. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ నుంచి వచ్చిన కాగితం. ఏ రాష్ట్రాలు అయితే ఈ 0.5% అదనంగా అప్పు తీసుకోవాలనుకుంటున్నారో మీ ప్రతిపాదనలు పంపండి, మేము మీకు వరుసగా 4 ఏళ్ళు ఇస్తామన్నారు. 4 ఏళ్ళు మనం తీసుకుంటే 30,000 కోట్లు వచ్చేది. కానీ ఈ విద్యుత్ సంస్థల్ని ప్రైవేట్ పరం చేయొద్దని, రైతులకు ఇబ్బంది రావద్దని, వ్యవసాయ విద్యుత్ బావులకు మోటార్లు పెట్టొద్దని ఆనాడు మేము తీసుకోలేదని చెప్పాము అధ్యక్ష. తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు సార్. నేను స్పష్టంగా, ఎందుకంటే వారి అబద్ధాలను చూసి నాకే ఒకసారి అనుమానం వచ్చింది, నేనేమైనా నిజంగానే వ్యవసాయ మోటార్ల కాడీలు మీటర్లు పెడతారని అన్ననా ఏంది అని మొత్తం రికార్డు తెప్పించిన అధ్యక్ష. నేను సూటిగా తమ ద్వారా సవాల్ విసురుతున్నా. నేను చదివింది వాళ్ళు సంతకాలు పెట్టిన అగ్రిమెంటులో కాలం బై కాలం ట్రైపార్టైట్ అగ్రిమెంట్ ఎట్లా చేసిండ్రు. మీరు ఏ సందర్భంలో లేచి మాట్లాడారు, రైతులకు మీటర్లు పెట్టము అని 30,000 కోట్లు వదులుకున్నామని నేను చెప్తుంటే మీరు సడన్ గా నన్ను కూర్చోబెట్టి సభలో మైక్ తీసుకున్నారు. మైక్ తీసుకొని ఇక మీరు అగ్రిమెంట్లు చేసిండ్రు అని కాగితం చూపించారు. అంటే ఏంది, బోడగుండుకు మోకాలకు లింకు పెట్టుడు. నేను చెప్పిందేమో 0.5% FRBM, మీరు చెప్పేదేమో 2017 ఉదయ్ స్కీమ్. 0.5% FRBM 2021వ సంవత్సరం, మీరు చెప్పిందేమో 2017వ సంవత్సరం. ఆ 2017లో ఏమున్నది, ఉదయ్ స్కీము ఆల్రెడీ మీటర్ ఉన్న చోట ఆ పాత మీటర్ తీసి కొత్త స్మార్ట్ మీటర్ పెట్టమని ఉన్నది. అలా దేశంలో 27 రాష్ట్రాలు చేరినాయి. నేను చెప్పింది ఏంది, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెట్టమని 30,000 కోట్లు వదులుకున్నాము అని నేను చెప్పిన. అంటే ముఖ్యమంత్రి గారు బోడగుండుకు మోకాలకు ముడిపెట్టి మందబలం ఉందని, ఆయన సభా నాయకుడని,
ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి మా మీద బురద జల్లే ప్రయత్నం చేసినారు. కానీ ప్రజలకు తెలుసు కదా, మీటర్లు మేము పెట్టలే కదా. దీన్ని బట్టి ఒకటి అర్థమవుతుంది, బహుశా ఆయన ఏదన్నా వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టడానికి రంగం సిద్ధం చేసుకున్నాడేమో, అందుకోసం మా మీద ఏదో బురద జల్లి ఇదంతా ఒక నాటకం ఆడుతున్నట్టుగా ఉంది. మీరు మీటర్ ఫిట్ చేయాల అని అంటే మీరు ఫిట్ చేయందే మేము వెళ్ళేస్తాం. మిగతా స్టేట్స్ అన్ని కూడా వెంటనే ఫిట్ చేసి మాకు ఆ బోరం కూడా ఇచ్చేయండి అని అడిగారు, ఇచ్చేసాం కూడా చాలా మందికి. ఈ రోజు మీరు మోటార్లకు మీటర్లు పెడుతున్నారు, రైతు మెడకు ఉరితాళ్లు వేస్తున్నారు. తెలంగాణ ఇవ్వలేదే, తెలంగాణ ఒప్పుకోలేదే. అక్కడేంటి రైతాంగం మీద ప్రేమ.